పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్కు మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పెదకూరపాడు మండలంలోని గారపాడు గ్రామంలో 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. తాను అధికారంలోకి వస్తే సుపరిపాలన అందిస్తానని చెప్పిన జగన్ దుర్మార్గపు పాలన అందించారని కన్నా దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కాగా కన్నాకు నియోజకవర్గంలో మంచి ఆనుచరగన ఉందని అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపారు. వారందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ప్రవీణ్ స్పష్టం చేశారు. ఈ మండలాల్లో వైసీపీ ఎవరు కూడా ఓట్లు అడగడానికి రాకూడదు. కారణం ఏంటంటే రాజధాని మన కోతవేటు దూరంలో ఉన్నటువంటి రాజధాని. ఇవాళ మనం వైసీపీ ఓటేస్తే విశాఖపట్నం దాకా పోవాలి. విశాఖపట్నం పోదామా, అమరావతి పోదామా? చెప్పండి అందరికీ. ఇక్కడ కులాలు మతాలు పర్లేదు. మన అమరావతిని మనం కాపాడుకున్నాం. మన అమరావతిని మనం కాపాడుకుంటే మనకి గౌరవం ఉంటుంది, మన బిడ్డలకి భవిష్యత్తు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ యొక్క అవసరం గురించి సైకిల్ గుర్తు మీద ఓటేసి అభ్యర్థిగా నిలబడ్డ పెదకూరపాడు అభ్యర్థిగా నిలబడ్డ భాష్యం ప్రవీణ్ నన్ను గెలిపించడం కోసం ఆయన వాళ్ళ అనుచరులందరికీ చెప్పడం కోసం ఇక్కడ రావడం జరిగింది. వారికి ఈ నియోజకవర్గంలో ఉన్న అనుబంధంతో దాదాపు వారిని చూడటానికి పెద్ద ఎత్తున మహిళలు కానీ అందరూ రావడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణ కన్నా లక్ష్మీనారాయణ గారికి కానీ నాకు కానీ విపరీతమైన ఆదరణ వస్తుంది. ఈ యొక్క ఆదరణ చూస్తే ప్రతి గ్రామంలో కూడా మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని ఈ సందర్భంగా